నాన్నగారికి ఎలా ఉందమ్మా? అలాగే ఉంది అత్తయ్య. ఏమిట్రా అమ్మ ఎలా ఉంది? ఎలా ఉంది మీ మామయ్య గారికి? డాక్టర్లు ఏమన్నారు? ఆపరేషన్ అయింది. మామయ్య గారు ఇంకా స్పృహలోకి రాలేదు. అమ్మా, ప్రార్థన నువ్వు ఇప్పుడేమీ అడక్కో. ఏమైందిరా? వాళ్ళు ఏమన్నా అన్నారా? ప్రార్థన వాళ్ళ నాన్నగారిని చూడడానికి వెళ్తుంటే మల్లిక చూడనివ్వలేదు. అదేమిట్రా, నువ్వన్నా నచ్చజెప్పి ఉండాల్సింది. తన ఆ పరిస్థితిలో ఉంటే చూడనేయకుండా ఉండడం అన్యాయం కదా. ఇది న్యాయాన్యాయాలు చూసే టైం కాదమ్మా. ప్రార్థన వల్లే ఇలా జరిగిందని మల్లిక అనుకుంటుంది. మల్లిక వల్లే తన తండ్రికి ఇలా జరిగిందని ప్రార్థన అనుకుంటుంది. ఎవరిది తప్పనిలేం. అసలు తప్పని చెప్పే సందర్భం కాదది. మరి ఎలా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్తావా? ఇంకా ఏమనుకోలేదు నాన్నగారు, చూద్దాం. అమ్మా, కొంచెం కాఫీ ఉంటేవో, తలనొప్పిగా ఉంది. ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఏమీ అనలేకపోతున్నా. తల బద్దలు కొట్టుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. చిచ్చి. పాపం ప్రార్థనక్క చాలా ఫీల్ అయి వెళ్ళింది. పెద్దావిడుందన్న జ్ఞానం కూడా లేకుండా మాట్లాడింది. అవును, ఇంతకీ నానమ్మేది? అవును, ఈ హడావుడిలో మనం 2 గంటల నుంచి మర్చిపోయాం. ఏమై ఉంటుంది? వెతుకుదాం పదండి.
మాకు తెలియదండి. అదేనండి, రెడ్ కలర్ శారీ కట్టుకొచ్చారు. మేము చూడలేదండి. లేదు బాబు, ఆ కలర్ శారీ కట్టినవాడు ఇటువైపు రాలేదే. ఏమండి, ఇక్కడ మా బామ్మగారు ఏమన్నా కనపడ్డారా? లేదు సార్, నేను చూడలేదు. నాన్నమ్మ ఎక్కడ కనబడడం లేదు. నానమ్మ కనపట్లేదా? లేదురా. నానమ్మ కనిపించిందా? ఏమైంది? కనిపించలేదు. కనిపించలేదా? లేదక్కా. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఇలా ఇవ్వండి. హలో కిట్టు, అమ్మా, అయ్యగారికి ఎలాగుందమ్మా? అయ్యగారి పరిస్థితి అలాగే ఉంది. బామ్మేమని ఇంటికొచ్చిందా? మామగారా? రాలేదమ్మా. ఒకసారి సరిగ్గా చూడరా. నేను ఇంట్లోనున్నానమ్మా, ఏసిన తరపు తెరవేలేదు. అలాగా? బామ్మ ఒకవేళ వస్తే మాకు ఫోన్ చేసి చెప్పు. అలాగేనమ్మా. రాలేదట. నాన్నమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తుంది కదా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. కిషోర్, మల్లిక చాలా గట్టిగా మాట్లాడిందమ్మా. ఇదంతా నీ వల్ల జరిగింది, మీ నాన్నగారిని చూడడానికి వీల్లేదని తెగేసి చెప్పేసింది. అది నిజమే కావచ్చు. ఆవిడ బాధలో అర్థం ఉంది. కానీ ప్రార్థన భర్తగా, తన ఎమోషన్స్ తెలిసిన మనిషిగా తనని మల్లిక అలా అనడం నాకు చాలా బాధేసిందమ్మా. నువ్వు తప్పు చేశావనిపిస్తుంది కిషోర్. నేను పొరపాటు చేశానా? అవునరా. మల్లికకి ఏదో విధంగా నచ్చచెప్పి తండ్రి కూతుళ్లను కలిపి ఉండాల్సింది. ఎలా నచ్చ చెప్పాలి చెప్పు. ఇప్పుడంటే వాళ్ళ తప్పు కనపడుతుంది, కానీ మొదట తప్పు చేసింది ప్రార్థనేగా. నిఖిల్ కేసు టేకప్ చేయడం, వాళ్ళ నాన్నగారికి నోటీసులు పంపించడం, ఇదంతా ప్రార్థన తప్పు కాదా? అవునా కాదా? కాదని అండం లేదు కిషోర్. ప్రార్థన అలా చేయడం తప్పే. కానీ ఇలాంటి సందర్భాల్లోనేగా మనుషుల ప్రవర్తన, నిర్ణయాలు మారేది.
ప్రార్థన వాళ్ళ నాన్నగారిని ఆ స్థితిలో చూసి ఉంటే తన నిర్ణయాన్ని మార్చుకునేదేమో. తను చేసిన పని వల్ల తండ్రికి ఆ పరిస్థితి వచ్చిందని తెలిస్తే ఏ ఆడపిల్ల మనసు మారదు చెప్పు? ఆ మల్లికిలా చేయడం వల్ల ప్రార్థనకు వాళ్ళ నాన్నకి మధ్య మరింత దూరం పెరిగిందిగా. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అర్థం కావట్లేదమ్మా. చూడాలి, ఎదురు చూడాలి. ఇక్కడ జరిగే సంఘటనలకి సాక్షిగా మాత్రమే ఉండాల్సి వస్తుందమ్మా. ఇంతకు మించి ఏదో జరగాలి, ఏదో చెయ్యాలి. చేస్తాను. సార్ ఇది అర్జెంట్ ఫైల్ సార్. మీరు సంతకాలు పెడితే సీఎం గారి ఆఫీస్కి పంపిస్తాను. ఎవరు నువ్వు ఈ టైంలో వచ్చావండి? సార్ కావాలి. ఏ సార్? ఇటు రండి సార్. వెళ్ళు. ఎవరు? మీ పేరేంటి? శ్రీరామ్. సార్ శ్రీరామ్ అంట మీకోసం వచ్చాడు. పంపించు. ఓకే సార్. చాలా సీరియస్గా ఉన్నారు, జాగ్రత్త. లోనికి వెళ్తూ డోర్ వేసుకుని వెళ్ళండి.
ఏంటన్నా ఇది? ఎందుకురా నాకే కర్మ? వేట కొడవల్లాంటి కొడుకును కన్నాను, గుండెల నిండా ప్రేమను వెతుకున్నాను. దూరంగా ఉండాలరా? ఎందుకు దూరంగా ఉండాలరా? ఓనొక్కో ఓ రాజశేఖరం గాడు ఎంత శిక్ష విధించాడు రా మనకి. ఇది మీరే ఇలా అయితే నాకెంత బాధగా ఉంటుంది నాన్న. వాడంతా చూస్తానన్నా. మీకింత చేసినోడిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు నాన్న. 8 ఏళ్ళు మీకు దూరంగా ఉంచాడు నాన్న. జైల్లో చెప్పకూడు తిన్నానా? వాడంతా చూస్తానన్నా. హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో పడ్డాడు. ఐసీయూలో ఉంటే ఇంకెలా జరిపిస్తాడు? ఐసీయూలో కాదు, మార్చురీలో ఉన్నా మన ప్రోగ్రామ్ మిస్ కాకూడదు. ఆయన అప్పటి వరకు అక్కడే ఉన్న మనిషి అంత హఠాత్తుగా చెప్పా చేయకుండా ఎందుకు వెళ్ళుంటుంది? అంటే ఇంక నానమ్మ రాదా?